నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 13, 2026 బుధవారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి కృష్ణపక్ష ఏకాదశి ఉదయం 7 గంటల 14 నిమిషాల వరకు. అనంతరం ద్వాదశి ప్రారంభం. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజాము 6:08 నిమిషాల వరకు. అనంతరం రేవతి నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:44 నిమిషాలు. సూర్యాస్తమయం సాయంత్రం 7:20 నిమిషాలు. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:28 అమృతకాలం తెల్లవారుజాము 6:10 నుండి ఉదయం 7:26. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9. గుళిక కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృషభం ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో లాభసూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిథునం స్నేహితుల సహకారం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాల్లో ఆలోచన అవసరం. కర్కాటకం కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సింహం అధికారులతో సమావేశాలు ఫలప్రదం. గౌరవం పెరుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కన్య విద్యార్థులకు శుభదినం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. తుల కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త పనులకు అనుకూల సమయం. వృశ్చికం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పెద్దల సలహా ఉపయోగపడుతుంది. ధనుస్సు ఉద్యోగరంగంలో పురోగతి ఉంటుంది. శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. మకరం కుటుంబ మద్దతుతో పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా లాభసూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. కుంభం సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు బుధవారం మరియు ఏకాదశి కావడంతో శ్రీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత శుభప్రదం. ఓం నమో నారాయణాయ జపం మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక శ్రేయస్సును అందిస్తుంది. శుభమస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.